మహబూబ్ నగర్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 10 మండలాలు 3 మున్సిపాలిటీలలో 171 మంది ఓటర్లు ఉన్నారు. ఫారూక్ నగర్, కేశంపేట, నందిగామ, కొత్తూరు, కొందుర్గు చౌదరి, కుడెం, ఆమన్గల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక గత ప్రభుత్వంలాగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే శంకర్ అన్నారు. సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా స్వతంత్ర స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నది. అలా గత ప్రభుత్వం అధికారాన్ని అండబెట్టుకొని ప్రజాప్రతినిధుల యొక్క హక్కులను, విధులను నిర్వీర్యం చేసి ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించారు. అదేవిధంగా గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ అభ్యర్థులను పోటీ చేయకుండా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ అధికార దుర్వినియోగం చేసి ఆ ఎన్నికలు కూడా వారు సొంతం చేసుకుని గతంలో ఇవాళ కొత్త ప్రభుత్వం, ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇంత స్వేచ్ఛగా ఎక్కడ ప్రలోభాలకు గురి కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అది పెద్దల సభ, శాసన మండలి కాబట్టి ఒక విద్యావంతుడు, ఒక పారిశ్రామికవేత్త ప్రజాసేవనే ధ్యేయంగా ఎంచుకొని వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇవాళ పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కాబట్టి మళ్ళొకసారి స్థానిక సంస్థలల్లో వారి హక్కులకు, వారి విధులకు భంగం కలగకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కూడా ప్రతి ఎంపీటీసీ, ప్రతి కౌన్సిలర్, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీ కూడా ఇవాళ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటారు కాబట్టి చాలా సంతోషం. స్థానిక సంస్థలు